వెంకటేశ్వర స్వామి ఉన్న దగ్గర ఎక్కడా కూడా ఈశ్వరుడు అంటే శివుడు, శివుడు ఎక్కడా ఉండడు. ఇది ఒక వింత. మా ఇంటి దేవుడిని నేను గిఫ్ట్ గా ఇస్తున్నా. వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్. సో సార్ వచ్చేసరికి రుద్రవరం దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి ధర్మకర్త, వాసాపురం వెంకటేశ్వర స్వామి. సో ధర్మకర్త గారు ఈరోజు గుడి అవసరం మీద మన దగ్గర ఓపో రెనో 15 మొబైల్ తీసుకోవడం జరిగింది. మనకి ఏదైతే ప్రైస్ బిల్ అయిద్దో ఆఫర్తో పోను దేవుని కోసం మనకు వచ్చిన ప్రైస్కి ఇచ్చేసాం. థ్యాంక్ యూ సార్. సో మంచి ప్రైస్ ఇచ్చామా? మంచి ప్రైజ్ ఇచ్చినారు. మంచి ప్రైస్ ఇచ్చామా? ఓకే. సో మా తరపు నుంచి ఒక చిన్న, సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. ధర్మకర్త గారు ఈరోజు మా దగ్గర కొన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక చిన్న గిఫ్ట్తో ఓకే. వెంకటేశ్వర స్వామికి గుడికి కాపలాగా సార్ ఉన్నాడు. ఆ సార్కి నా తరపు నుంచి మా ఇంటి దేవుడిని నేను గిఫ్ట్గా ఇస్తున్నా. సో ఎలా ఉంది సార్? మా షాప్ చూసారు, హ్యాపీనా? థ్యాంక్ యూ సార్. మీరు ధర్మకర్తగా ఉండటం మాకు చాలా ఇదిగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సార్. సార్ వచ్చేసరికి ట్రెజరీ మొత్తం మీరేనా చూసుకునేది? ట్రెజరీ వైస్ చైర్మన్. ట్రెజరీ వైస్ చైర్మన్. మీరు కూడా ఒక మొబైల్ కొనుక్కోవాలనుకుంటే మా స్టోర్కి ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాసాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంటుందండి. అయితే ఇది 850 సంవత్సరాల కిందటి టెంపుల్. ఓకే. చోళ రాజుల టైంలో నిర్మించినది. ఓకే. అది అక్కడ వెంకటేశ్వర స్వామికి ఈశ్వరుడు, పార్వతీదేవి క్షేత్రపాలకులు. ప్రతి శనివారం దాదాపు 4,000 నుంచి 10,000 మంది వస్తారు. ఓకే. వచ్చిన వారందరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి ఉన్న కాడ ఈశ్వరుడు ఎక్కడ ఉండడు. వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్న దగ్గర ఎక్కడా కూడా ఈశ్వరుడు అంటే శివుడు, శివుడు ఎక్కడా ఉండడు. ఇది ఒక వింత. చోళుల కాలంలో నిర్మించబడిన గుడి. సో ఇప్పుడు డెవలప్మెంట్ సార్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేది కొద్దిగా స్టార్ట్ అయింది. సో మనవంతుగా మనందరం ఒకసారి వెళ్ళి చూసి, మనం ఆల్రెడీ కళ్యాణ మండపం కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. సో ఈ ఎవరైనా దాతలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి కూడా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి మొత్తం కూడా చూసి మనకు నచ్చిన సహాయం కూడా చేయొచ్చు. సో దీని గురించి అయితే ఖచ్చితంగా నెక్స్ట్ వీక్లో ఒక వీడియో అయితే ఖచ్చితంగా మన ఫేస్బుక్, మన ఇన్స్టాగ్రామ్, మన యూట్యూబ్ నుంచి అయితే ఖచ్చితంగా ఒక వీడియో వస్తుంది. సో చూడండి. ఇంకోటి ఏంటంటే సార్ చెప్పిన దాంట్లో పిల్లలు లేనివారు అండ్ పెళ్ళి కావాల్సిన వారు అండ్ ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లమ్స్ ఉండో, ఏదో దోషాలు అవి ఉండి ఈ వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటే కొన్ని ఇదవుతున్నాయి అని అయితే సార్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఆ టెంపుల్కి వెళ్ళి సార్తో ఒక ఇంటర్వ్యూ తీసుకొని ఖచ్చితంగా మన ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం జరిగింది. ప్లీజ్ సపోర్ట్ అండి.